ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నింటినీ ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ నే బుక్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఈ అంగ ప్రదక్షిణం సేవకి ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. అబో 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ నెంబర్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ నెంబర్ ద్వారా ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 1 to 2 minutes లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా కంప్యూటర్ లో బుక్ చేసుకునేవారు మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ని, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని, ఇంకా కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మెయిల్ ఐడి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిక్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇలా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 minutes ముందుగా అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను, టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లోను రెండింటిలోను వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి. ఎందుకు వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండమని చెప్తున్నాను అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో, ఒకవేళ యాప్ లో తక్కువ వర్చువల్ టైం వచ్చింది అనుకోండి అందులో కంటిన్యూ మీరు ఫాస్ట్ గా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లేదు వెబ్సైట్ లో తక్కువ టైం వచ్చింది అనుకోండి అందులో కంటిన్యూ మీరు ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కాబట్టి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో కూడా వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండమని చెప్తున్నాను. ఎందులో తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తే అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ముందుగానే మీరు డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 3 నెలల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదు, ఏ తేదీలో అయితే మీరు డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి ఆ అంగ ప్రదక్షిణం సేవలో పాల్గొంటారో ఆ తేదీ నుంచి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 9:58 కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. అయితే కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము మే నెలకి సంబంధించి ఆల్రెడీ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నాం. మరికొంతమంది ఆల్రెడీ మేము ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవని బుక్ చేసుకున్నాం. రెండోసారి దర్శనం కొరకు ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అవి వేరు ఇవి వేరు కాబట్టి అంటే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ వేరు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవా టికెట్స్ వేరు అండ్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ వేరు. సో వేరు వేరు టికెట్స్ కాబట్టి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న వాళ్ళు ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ సేవల ద్వారా దర్శనం బుక్ చేసుకున్న వాళ్ళు ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకొని
రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి. బుక్ అవుతే అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా మీరు ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి 20,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేయాలి. ప్లస్ ఆ ఇద్దరికి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 1000 రూపాయలు పే చేసి ఒకేసారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా బుక్ చేసుకోవడానికి బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎందుకని అంటే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. సో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి 500 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఒక్క లాగిన్ లో మొత్తం 9 మందికి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి మే నెలలో స్వామి వారిని బ్రేక్ దర్శనం అనగా మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఫిబ్రవరి 23వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటల కల్లా తిరుపతి balaji.ap.gov.in అనే ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్ కావచ్చు, అకామిడేషన్ టికెట్స్ ని కావచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 అండ్ అబో ఏజ్ అంటే 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ ని మాత్రమే అప్లోడ్ చేయాలి. లేదు మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఆధార్ కార్డు కావచ్చు, ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది 1 MB లోపు జేపీజే, PNG లేదా PDF ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది. 1 MB కంటే ఎక్కువ ఉంది అంటే ఆ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ అప్లోడ్ కాదు. సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు హెల్పర్ గా స్పోజ్ అంటే జీవిత భాగస్వామికి టికెట్ బుక్ చేసుకోవాలి అంటే వారి యొక్క ఏజ్ అనేది అబో 50 ఇయర్స్ అంటే 50 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే సీనియర్ సిటిజన్ కేటగిరీలో హెల్పర్ గా టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మెడికల్ కేసెస్ కేటగిరీలో కావచ్చు, ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో బుక్ చేసుకునే వారికి మాత్రం ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకి 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 2 to 3 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి.
కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 10 నిమిషాల ముందుగానే, అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం 2:50 కల్లా మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఇంకా ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళైతే ఏ టైప్ ఆఫ్ ఫిజికలీ ఛాలెంజ్డ్, ఒకవేళ మెడికల్ కేసెస్ కేటగిరీ వాళ్ళైతే ఏ టైప్ ఆఫ్ మెడికల్ కేసెస్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ ఆర్ క్లిప్ డైరీలో టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మొబైల్లో బుక్ చేసుకునేవారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏ కేటగిరీకి సంబంధించి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్స్ అయితే ఆధార్ కార్డు, ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ వాళ్ళైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ని 1 MB లోపు జేపీజే, పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అండ్ సర్టిఫికెట్ ని రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 2 మినిట్స్ ముందుగా, అంటే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 2:58 కల్లా టీటీడీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీడీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు, మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా, ఈజీగా, అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఇవి మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అండ్ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.